ఈ మతంలో ఇన్ని గొడవలు, పెంట, మశానం లేకపోతే నేను గొప్ప హిందువుని. ఇవన్నీ ఉండడం వల్ల ఇప్పటికి నేను హిందూ మతంలో పుట్టిన మంచి బిడ్డనాక పద్మశాలి బిడ్డ నేను. సో ఇవన్నీ ఉండడం వల్ల వాటితోని విసుగెత్తిపోయి ఉండలేక అంబేద్కర్ గారి జెండా భుజస్కంధాలపై మోసుకుంటూ వెళ్తున్నా. ఏంటి నేను హిందూస్ కోసం కూడా స్టాండ్ తీసుకున్నాను మా మతం కోసం, బట్ అయినా కానీ అవి మాత్రం ఎవరు చూడట్లేరు అంటే ఎందుకు చూడట్లేరు అంటే దీనికోసం. ఎందుకంటే ఒకసారి నువ్వు నాస్తికుడు అంటావు, ఒకసారి హిందూ నేను మా హిందూస్ అంటావు. అలాంటప్పుడు అంటే వాళ్ళు క్లారిటీగానే ఉన్నారు, క్లారిటీ లేదనిపిస్తుంది. హిందూ నుంచి పుట్టిన ఒక బిడ్డను, హిందూ మతం నుంచి వీళ్ళైతే మంచిగా ఉన్నారు అబ్బాయి, ఈ రామాయణం నాకు భూపెట్టలే, ఏది భూపెట్టలే, ఇది మాత్రం ఖచ్చితంగా మనిషి లెక్క చూడమన్నది. అందుకే దీన్ని ఎంచుకోవాలని చెప్పి నేను భగత్ సింగ్ రాసిన బుక్ నేను నాస్తికుడు ఎలా అయ్యా అని చెప్పి ఒక పుస్తకం ఉంటుంది అక్క. అది చదివిన తర్వాత చాలా మారిపోయినా. ఆ హిందూ మతం నుంచి వెళ్ళే అంబేద్కరిస్ట్ వినా, ఆ తర్వాత నన్ను కొంతమంది దగ్గర తీసుకొని తమ్ముడు ఇట్లా అదేదని చెప్పిన తర్వాత ఓ నాస్తికులకి ఇప్పుడు ప్రస్తుతం గడుస్తున్న కాలంలో ప్రయాణం చేస్తాను.